అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 17వ భాగం. రచయిత వనజ గారు. అయ్యో, ఈ కశ్యప్ నన్ను భలే ఇరికించాడే. వెళ్ళడానికి 40 మినిట్స్, రావడానికి 40 మినిట్స్, 1.5 అవర్ పడుతుంది. కానీ సార్ ఏమో 1 అవర్ టైం ఇచ్చారు. ఎలా ఒసే మన్ను, నీకు తప్పదు, ఇంకా నీ విశ్వరూపం చూపించాల్సిందే అంటూ బండి రేస్ చేసి గాల్లో వెళ్తుంది మానసి. ఇటువైపు పిల్లలు తెలియక ముందుకు వెళ్తున్న జానకిని దాటి వెళ్ళిపోయింది మానసి. మానసి జానకి ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు, కానీ ఒకరినొకరు చూసుకోలేదు. రూమ్కి వెళ్ళి గబగబా ఫైల్ తీసుకొని, ఓ గాడ్, ఇంత స్పీడ్గా వచ్చినా కూడా జస్ట్ 5 మినిట్స్ మాత్రమే తగ్గించానా, ఇంకా 25 మినిట్స్ టైం ఉంది అని అనుకుంటూ ఫాస్ట్గా బయటకు వచ్చి మళ్ళీ ఆఫీస్కే బయలుదేరింది మానసి. జానకిని పికప్ చేసుకునే స్ట్రీట్ దగ్గరికి వచ్చాక కాస్త తన బండిని స్లో చేసింది మానసి. ఇంతకీ వదిన ఎలాగుందో ఒకసారి వెళ్ళి చూసి వెళ్దామా అని అనుకొని మళ్ళీ టైం చూసుకుంటూ, వద్దులే, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, సాయంత్రం కాస్త త్వరగా వచ్చి తనతో టైం స్పెండ్ చేయొచ్చు అని అనుకుంటూ ఒకసారి వీధి వైపు చూసి మళ్ళీ తన బండిని ముందుకు వెళ్ళిపోనిచ్చింది మానసి. మానసి తన రూమ్కి వెళ్ళి ఫైల్ తీసుకొని వచ్చినా కూడా జానకి పెద్ద డిస్టెన్స్ ఏమీ వెళ్ళలేకపోవడంతో ఇంకాస్త ముందుకు మాత్రమే వెళ్ళి ఉంటుంది. దూరం నుంచే చూస్తున్న మానసికి జానకిని పోల్చుకోవడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. ఆమె చీరను గుర్తుపెట్టి జానకి ఏంటి బ్యాగ్ పట్టుకొని ఇక్కడ ఉంది, అసలు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ జానకి పక్కగా బండి ఆపింది మానసి. టైం ఇంకా 1 అవర్కి 5 మినిట్స్ మాత్రమే ఉంది. కోపంతో అటు ఇటు తిరుగుతున్నాడు అభి. ఒక 2 గంటల తర్వాత నిషిక నడుము పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అభి. లుకింగ్ గార్జియస్ అని అభి అంటుంటే నిషిక ఇంకా విరుచుకొని అభికి అంటుకుపోతోంది. ఇది చూసిన జానకి పక్కకి తప్పుకొని వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని పీసీ ఆన్ చేసింది. అభి చేస్తున్న పనికి నిషిత షాక్ అయ్యి షేక్ అయ్యింది. కానీ దొరికిందే ఛాన్స్ అనుకుంటూ ఇంకా రెచ్చగొడుతూ అభి వీప్ చుట్టూ చేతులు బిగించేసింది. ఏంటి నిషిక, ఇన్ని డేస్ నా క్యాబిన్కి నువ్వు ఎందుకు రాలేదు? అసలు ఈరోజు కూడా రాకుంటే నేను ఇంత హ్యాపీనెస్ని మిస్ అయ్యేవాడినే కదా అని అంటూ ఉన్నాడు అభి. వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ తన చెవును పడుతూ ఉన్నా కూడా గట్టిగా కళ్ళు మూసుకొని శ్వాస వదిలి తన పనిలో తాను పడిపోయింది జానకి. కానీ స్క్రీన్ కనపడటం లేదు. కంటి పాపల్లో నీళ్లు నిండిపోయాయి జానకి. అటు ఇంట్లో సుబ్బు, ఇటు గుడి దగ్గర గాయి కౌసల్యకి, ధనుంజయకి చెప్పడం మొదలుపెట్టారు. బయట మెట్ల మీద కూర్చున్న గాయి ఆంటీ చెప్తోంది కౌసల్య గారికి, వదిన నీకు గుర్తుందా, ఈ గుళ్ళోని అభి జానకిని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు అభి కళలో ఎంత సంతోషం, 6 నెలల్లో ఆ సంతోషం అంతా కూడా ఆవిరైపోయింది కదా వదిన, అంతా మహాతల్లి దయవల్లంది కౌసల్య ముఖచిత్రం గమనిస్తూ. కౌసల్యకి ఎంతో సంతోషంగా ఉన్న అభి కళ్ళ ముందు నిలిచి కన్నీళ్ళని రప్పించాడు. నిజంగానే ఎంత సంతోషంగా ఉన్నావు అభి ఆ రోజు, ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మీ జీవితాల్లో ఒక పెను తుఫానే వచ్చింది. కడుపుతో ఉన్న కోడలు గడప దాటి వెళ్ళిపోయింది, నువ్వేమో ఇలా అంటూ కన్నీళ్లు దిగమింకుంటూ కొడుకు కోడల్ని తలుచుకుంది కౌసల్య. వదిన, అభిబాబు గుర్తుకొచ్చాడా అని అంది. తెలిసి కూడా కావాలనే గాయి. కౌసల్య ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఎటో చూస్తూ ఉంది. ఒకప్పుడు అభి ఎలా ఉండేవాడు వదిన, ఇప్పుడు చిరునవ్వు చెదరకుండా ఎంత హ్యాపీగా సంతోషంగా యాక్టివ్గా ఉండేవాడు. ఆ మహాతల్లి ఏం మంత్రం వేసిందో ఏమో కానీ అభి లైఫ్లోకి ఆ రోజు నుండి అన్నీ కూడా కష్టాలే. ఏ ముహూర్తంలో తను మన ఇంట్లోకి అడుగుపెట్టిందో అని అంది గాయి ఇంకా డీప్గా అబ్జర్వ్ చేస్తూ కౌసల్య మొహాన్ని. కౌసల్య మాత్రం ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంది. అసలు ఆ పిల్ల ఎలాంటిదో మనం తెలుసుకోకుండా అభిని పెళ్లి చేసుకొని వచ్చేయి, కానీ ఒప్పుకొని తప్పు చేశామేమో వదిన. అసలు ఆ పిల్ల క్యారెక్టర్ ఏంటో కూడా మనం తెలుసుకోలేకపోయాం. 2 నెలలు ఉన్నా కూడా ఏమనని అభి తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఎందుకు గెంటేశాడు? ఒకసారి ఆలోచించా వదిన సూటిగా కౌసల్యం చూడగానే. అంటే వదిన, నా ఉద్దేశం అదే అని కాదు, జస్ట్ డౌట్ మాత్రమే. ఏమోలే, నాకెందుకు, అదే నా కూతురు అయి ఉంటే చిన్నప్పటి నుంచి మీ మధ్యనే పెరిగింది, తను ఎలాంటిదో మీకు బాగా తెలుసు, మిమ్మల్ని అభి బాబుని కంటికి రెప్పలా కాచుకొని ఉండేది అని అంది గాయి ఆంటీ దిగాలు పడిపోతున్నట్టుగా నటిస్తూ. మెల్లిగా మారుతున్న కౌసల్య ముఖ చిత్రాన్ని గమనిస్తూ వదిన ఆలోచనలో పడింది. అక్కడ సుబ్బు కూడా అన్నయ్య మనసు మార్చేస్తే ఒక పని అయిపోతుంది, నా కూతురు ఈ ఆస్తికి ఈ ఇంటికి కోడలు అయిపోతుంది అని తన మనసులో గెంతులు వేసుకుంటూ ఉంది మన గాయత్రి ఆంటీ. ఇక్కడ ఇంట్లో సేమ్ గాయి ఆంటీ ఏమైతే చెప్పిందో అదే యాస్టీజ్గా ధనుంజయ్కి అక్షరం పొల్లుపోకుండా చెప్పాడు సుబ్బు. చెప్పు బావా, మరి నువ్వు ఏమంటావు అని అడిగాడు ఆతృతగా సుబ్బు. అంకుల్, ఏం చెప్పాలి నీకు, నీది చెప్పడం అయిపోతే నా రూమ్ నుండి నువ్వు దయచేస్తే నేను రెస్ట్ తీసుకుంటానన్నాడు ధనుంజయ్ అతనితో.
ఆ మాటకి ఉష్ ఎంత చెప్పినా ఈయనకి ఎక్కడం లేదా అనుకుని ఇంకోసారి చెప్పించుకుంటే మళ్ళీ ఏదైనా ఊదే ఛాన్స్ రాదనుకుని సైలెంట్గా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సుబ్బు. కౌసల్య వెళ్ళి కారెక్కగానే అమ్మయ్య వదిన ఆలోచనలో పడింది. ఇంత ఈజీగా పని అయిపోతుంది అనుకుంటే ఎప్పుడో అది బయటకు పోయిన వెంటనే చెప్పేసేదాన్ని కదా అనుకుని వెనకే కార్ దగ్గరికి వెళ్ళింది గాయ ఆంటీ. కార్కి 2 అడుగుల దూరంలో ఉండగా చెప్పులు వేసుకోకపోవడంతో దారిలో ఉన్న కొబ్బరి చిప్ప గాయ కాలికి ముచ్చుకుచ్చుకొని బాగా నునుపుగా ఉన్న శరీరం అయినందువల్ల వెంటనే ఒక 1/2 లీటర్ బ్లడ్ కారిపోయింది. ఉస్ అబ్బా! దారిలో ఎవడరా కొబ్బరి చిప్ప వేసింది అని ఏడ్చుకుంటూ కళ్ళు మూసుకొని కాల్లో నుండి కొబ్బరి చిప్ప లాగేసింది గాయత్రి. బోరున మొత్తుకుంటున్న గాయని చూసి కౌసల్య కారు దిగి ఆమె దగ్గరికి వచ్చి మెల్లగా తనని నడిపించుకుంటూ కారులో కూర్చోపెట్టి ఇంటికి బయలుదేరితిని. కారుతున్న ఆ రక్తాన్ని చూసి వాయమ్మో వాయుదేవుడు అని అంటూ మొత్తుకుంటోంది గాయత్రి. కార్ బ్యాక్ సీట్లో లోపల బెడ్ మీద పడుకొని ఉన్న గాయి ఆంటీని చూసి చెప్పానా నీకు ముందే కాస్త నీళ్లు కొట్టుకొని వెళ్ళవే అని అంటూ మనసులో అనుకుని పైకి మాత్రం నవ్వుని ఆపుకుంటూ ప్లాన్ ఏమైంది అని అడిగాడు సుబ్బు గాయని కోపంగా చూస్తూ. మా అన్నయ్య ఏమన్నాడో ముందు అది చెప్పు. ఏమంటారు ఇండైరెక్ట్గా అన్నీ మూసుకొని బయటికి పో అన్నాడని జరిగింది చెప్పాడు సుబ్బు. సిగ్గులేదా మాట చెప్పడానికి? ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా నువ్వు అని అంది గాయి ఆంటీ. మరి నువ్వేం చేశావు? నేనా బీజం నాటాను, అది చెట్టు అవడమే ఆలస్యం అని గుళ్ళ జరిగిందంతా నవ్వుతూ చెప్పింది గాయి ఆంటీ. 2 గంటల ముందు దూరం నుండి చూస్తున్న మానసికి జానకిని పోల్చుకోవడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. ఆమె చీరను గుర్తుపట్టి జానకి ఏంటి బ్యాగ్ పట్టుకొని ఇక్కడుంది, అసలు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ జానకి పక్కగా బండి ఆపింది మానసి. దగ్గరికి వెళ్ళిన మానసి ఆమె భుజం మీద చేయి వేసి జానకి అని పిలిచింది. ఎవరో అని వెనక్కి తిరిగిన జానకి మానసి కనిపించేసరికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంది. ఏంటొదినా బ్యాగ్తో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వదినా అని అడిగింది మానసి. నాది ఎప్పుడూ కూడా ఒంటరి ప్రయాణమే మను అని ఎటో చూస్తూ చెప్పిన జానకి మాటలకి వదిన అసలు ఏం జరిగింది, నువ్వేం మాట్లాడుతున్నావని ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని ఆర్తిగా అడిగింది మానసి. జరిగిందంతా విన్నాక మానసి కూడా బాధ ఆగలేదు. ఎందుకు వదిన, ఎందుకు నీకే ఇలా జరుగుతుందో? ఆ దేవుడు గుడ్డివాడేమో అయిపోయాడనుకుంటా. నీ బాధ ఆయన కంటికి కనిపించడం లేదా అని కన్నీళ్లతో అడిగింది. నా తలరాత అంతేలే మను అంటూ కన్నీళ్లు ఇంకిపోగా విరక్తిగా నవ్విన జానకి. ఎక్కడికని తెలుసా వదిన, బ్యాగ్ తీసుకొని బయలుదేరావు అని అడిగింది మను. తెలియదు మను, కానీ ఏట్లోకి మాత్రం కాదు, కానీ బ్రతికి ఉండటానికి షెల్టర్ అయితే కావాలి కదా అంది జానకి. ప్లీజ్ వదిన అలా అనకండి, మా ఇంటికి వెళ్దాం రండి అంది. వద్దు మను, నేను ఎక్కడికి రాను, ఏదో ఒక హాస్టల్ చూసుకుంటానని జానకి వెళ్తూ ఉంటే నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేసినా మీ కశ్యప్ అన్నయ్య మీద ఒట్టు అని అంది మను. అనేసరికి జానకి అక్కడే ఆగిపోయింది. నువ్వు ఇంకేం మాట్లాడుకు, నాతో పాటే వస్తున్నావు, నాతోనే ఉంటున్నావు అంతే అని తన బ్యాగ్ తీసుకొని జానకిని ఎక్కించుకొని మళ్ళీ తన రూమ్కే వెళ్ళింది మానసి. కింద ఓనర్స్, పైన ఒక పెంట్ హౌస్, ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్, బయట ఎక్కువ ప్లేస్ చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. మను రూమ్ కొంచెం గందరగోళంగా కూడా ఉంది, అది వేరే విషయం అనుకోండి. సారీ వదిన, నా రూమ్ కాస్త నీట్గా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి అని మను అవ్వగానే అడ్జస్ట్ కాదు, ఇప్పుడు నాకు ఇదే అంతఃపురం అనుకుని సైలెంట్గా చూస్తూ ఉంది జానకి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వని చెప్పి మార్నింగ్ తన కోసం వండుకున్న టిఫిన్ అయిపోవడంతో జానకి కోసం ఫాస్ట్గా ఉప్మా చేసి రూమ్లోకి వెళ్ళేసరికి నీట్గా రెడీ అయ్యింది జానకి. ఎక్కడికి వదినా, నువ్వు రెడీ అయ్యావని మను అడిగితే ఆఫీస్కి అని చెప్పింది జానకి. వదిన నీ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు, ఆఫీసర్ కూడా 2 డేస్ నేను లీవ్ తీసుకోమన్నారు కదా, ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో అని అంది మను ఉప్మా ప్లేట్ని అందిస్తూ. నో మను, ఐఆమ్ ఓకే నౌ అని ఆకలిగా ఉండడంతో గబగబా 4 ముద్దలు తినేసింది. సారీ మను, నిన్ను ఇబ్బంది పెడుతున్నా కదా అని అన్నట్టు చూసింది జానకి. వదిన నువ్వు అలా ఫీల్ అవ్వద్దు, నీకు అంతగా అనిపిస్తే రూమ్ని ఇద్దరం షేర్ చేసుకున్నాం, రెంట్ ఇంకా ఖర్చులు అప్పుడైనా నువ్వు ఈ ఫీల్ మర్చిపోతావేమో కదా అని అంది మానసి నవ్వుతూ. తప్పకుండా మను అని అప్పటికి కానీ ఆమె తృప్తిగా తినలేదు ఆ టిఫిన్ని. జానకి కాసేపు ఉండి జానకి మెడిసిన్స్ కూడా వేయించి ఆఫీస్కి తీసుకెళ్ళింది మను జానకిని. జానకి బలవంతం మీద ఇంకా 1 అవర్ అయినా కూడా మను రాకపోవడంతో కోపం పీక్స్కి వెళ్ళిపోయింది అభికి. రూపని నిషిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అభి క్యాబిన్ బయటే. లోపలికి వెళ్ళడానికి టైం చూసి అభి గురించి తెలిసి కూడా ఏవో ఫైల్స్ పట్టుకుని లోపలికి వెళ్ళింది నిషిక. బయట టెన్షన్తో చచ్చిపోయేటట్టుంది రూప. సార్ అని భయంగా పిలిచింది నిషిక. అసలే కోపంగా ఉన్న అభి నిష్కని చూస్తూ వాట్ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకే బిత్తరపోయి సార్ ఫైల్ అంది భయంగా.
ఇవ్వు అన్నాడు భయపడుతూ. అభి పక్క నిలబడుకొని ఫైల్ చూపిస్తూ ఉంది. సీరియస్లీ ఇది నేను చెక్ చేయాల్సిన ఫైలా లేక మేనేజర్ చెక్ చేయాల్సిందా అని అడిగాడు అభి గుట్కలు మిగుతూ. అంటే సార్ అంటూ సార్ని చూడొచ్చని ఏదో ఒక ఫైల్ పట్టుకొని వచ్చానని ఇన్నర్ వాయిస్ వేసుకుంది నిష్క. టెల్మీ ఏంటి ఫ్లర్టింగా అని అభి అరిచేసరికి తనని కనిపెట్టాడని ఏడుపు ఒకటి తక్కువైంది తనకి. సడన్గా ఏమైందో తెలియదు. అభి లేచి నిష్కని తన దగ్గరికి లాక్కొని ఏంటి నిష్క ఇన్ని డేస్ నువ్వు నా క్యాబిన్కి ఎందుకు రాలేదు? అసలు ఈరోజు కూడా నువ్వు రాకుంటే నేను ఇంత హ్యాపీని మిస్ అయ్యేవాడినో తెలుసా అని అంటూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు అభి. అన్ని మాటలు తన చెవిని చేరుతున్నా కూడా గట్టిగా కళ్ళు మూసుకొని శ్వాస వదిలి తన పనిలో పడిపోయింది జానకి. కానీ ఆమె స్క్రీన్ మాత్రం కనపడటం లేదు. కంటి పాపలో నీళ్లు నిండిపోయాయి జానకి. జానకి రావడం గమనించిన అభి కావాలని ఇలా చేశాడు. కాసేపటి కుదిరి వీ విల్ మీట్ అగైన్ కమ్ అగైన్ అని చెప్పి వదిలాడు అభి. ఎగురుకుంటూ బయటకు వెళ్ళిపోయింది నిష్క. ఒక చేయి టేబుల్ మీద ఇంకో చేయి నడుము మీద పెట్టుకొని స్టైల్గా నిలబడుకొని ఊరగా జానకినే చూస్తూ నిన్నొక్క మాట కూడా అనను జానకి ఇక మీదట, కానీ ఐ విల్ టీచ్ యూ ఎ లెసన్ అని కన్నింగ్గా స్మైల్ చేస్తూ అనుకున్నాడు అభి. అభి మనసులో అనుకున్న మాటలు జానకి తెలిసాయేమో. సైలెంట్గా అభి వైపు ఒకసారి చూసేసి మళ్ళీ చూపు తిప్పేసుకుంది. కానీ ఎంతకీ తన కళ్ళల్లో అభి నిషికాంత్ దగ్గరికి తీసుకోవడం గుర్తొస్తుంటే లేచి రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయింది జానకి. ఫస్ట్ డే దెబ్బ గట్టిగానే తగిలింది అనుకుంటా కదా మిస్ పిఏ జానకి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. లవ్ ఆ పీరియడ్ ఆఫ్ టైం మన మధ్య చాలా తక్కువ, బట్ ఇట్స్ టైమ్ ఫర్ వార్. వార్ అంటే కత్తులతో యుద్ధాలు కాదు, ఇట్స్ ఏ సైలెంట్ వార్ అని అనుకుని స్టైల్గా వెళ్ళి తన చైర్లో కూర్చొని తన వర్క్ని స్టార్ట్ చేశాడు అభి. వాష్రూమ్లో వెళ్ళిన జానకి టాప్ ఆన్ చేసి నో నో నేను ఇలా వీక్ అవ్వకూడదు. నా దృష్టిలో ఆ ప్రసాద్ అయితే ఏంటి, ఈ నా అభి అయితే ఏంటి, ఎవరైనా సరే ఇంకో మగాడైతే ఏంటి, నన్ను నా బిడ్డని అడిగే రైట్ వాళ్ళకు లేదు. అండ్ వాళ్ళు ఎవరో, సో అభి ఎవరో నేను అభి గురించి ఆలోచించకూడదు. అతను నా బాస్ అండ్ నేను పిఏ అంతే. నేను బ్రతకడం బాధపడటం అంటూ ఉంటే నేను నా బిడ్డ కోసమే ఆలోచించాలి, బాధపడాలి, బ్రతకాలి అని తనని తాను మోటివేట్ చేసుకొని ట్యాప్ ఆఫ్ చేసింది. కానీ అంతలోనే ఆమె గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాలు అభి నీ భర్త అని గుర్తుకు తెస్తూ ఉంటే అతని కౌగిలింతలో ఉన్న నిష్కానే గుర్తొచ్చి కళ్ళు మళ్ళీ వర్షిస్తాయి మౌనంగా. ఎంతకీ తనకి కన్నీళ్లు ఆగకపోవడంతో కడుపులో తల్లట ద్వారా అమ్మ నీకు నేనున్నాను అంటూ గుర్తు చేస్తుంది తన బిడ్డ. జానకి తన పొట్ట మీద చేయి వేసుకొని లేదు నాన్న నేను ఏడవను, ఆకలిగా ఉందా బంగారు అని అనుకుంటూ ముఖం కడుక్కొని బయటకు వచ్చింది. అప్పటికే లంచ్ టైం అవడంతో అందరూ డైనింగ్ హాల్కి వెళ్ళిపోయి తన ఫ్లోర్కి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా అంతా ఖాళీగా ఉంది. మానసి మాత్రం తన క్యాబిన్ దగ్గర వెయిట్ చేస్తుంది జానకి కోసం. జానకి లంచ్ టైం అయింది, నా బాక్స్ నువ్వు తీసుకో, నేను బయట తినేస్తాను, నీకు బయట ఫుడ్ పడుతుందో లేదో టుమారో నుండి మనం ఇద్దరం కలిసే బాక్స్ తెచ్చుకుందాం, ఈ రోజుకి నువ్వు నా బాక్స్ తినేసేయి, నేను క్యాంటీన్లో తినేస్తాను అని అంది మానసి. వద్దులేమను నువ్వే తినేసేయి, నేను క్యాంటీన్లో తినేస్తాను, ఇంకా సార్ కూడా తినలేదు అని మునుపట్లాగా తన ఫ్లోలో తను చెప్తూ ఉంది జానకి. నువ్వు నా బాక్స్ అయితే తీసుకువెళ్ళి మీ ఆయన తిన్నాకే తిను అని నవ్వుతూ క్యారేజ్ జానకి చేతిలో పెట్టి క్యాంటీన్కి వెళ్ళిపోయింది. మను చేతిలో బాక్స్ పట్టుకొని సైలెంట్గా క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది జానకి. అభి తన చైర్లో కానీ క్యాబిన్లో కానీ ఎక్కడా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియడం లేదు. పర్సనల్ రూమ్ కూడా ఓపెన్లో ఉండేసరికి అభి అక్కడ కూడా లేడని అర్థమైపోయింది. కడుపులో ఆకలి అవుతూ ఉండేసరికి బాక్స్ ఓపెన్ చేసి కొంచెం తిన్నది. విచిత్రం ఏంటంటే 2 ముద్దలు తినగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపించింది జానకి. ఇంకా తినలేక తన బాక్స్ని క్లోజ్ చేసేసి వాటర్ తాగి తన చైర్లోనే వెనక్కి వాలింది. మళ్ళీ అంతలోనే ఆకలి వేసింది. కానీ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే ఆకలి తీరిపోతుంది. ఆ వింత అనుభవం ఏంటో జానకి ఎంతకీ అర్థం కాలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, అందులోనూ తనకి ఎవరు చెప్పేవారు కూడా లేక అసలు ఏమీ అర్థం కావడం లేదు జానకి. అలాగే కళ్ళు మూసుకొని టేబుల్ మీదనే పడుకుంది. నీరసంగా అనిపిస్తుంటే జానకి లంచ్ టైం అవ్వడంతో అందరూ కూడా ఎవరి వర్క్స్లో వాళ్ళు పడ్డారు. మళ్ళీ నిష్క అయితే అభి కమ్ అగైన్ మీట్ అగైన్ అని అనేసరికి ఆ వర్డ్స్ని కాజూస్గా నెమరు వేసుకుంటూ అతని ఆకలిని తీర్చుకొని ఎప్పుడెప్పుడు అభి దగ్గరికి వెళ్దామా అని అభి క్యాబిన్ వైపు ఎదురు చూస్తూ ఉంది నిషిక. కథ కొనసాగుతుంది. మరి జానకి ఇప్పుడే కదా అభి ఎవరో నా బిడ్డ నేనే ముఖ్యం అనుకుంది. మళ్ళీ ఇంతలోని అభి గురించి ఆలోచిస్తోంది. మరి అభి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? మరి ఈ నిష్కకి పాపం మన అభి చేతుల్లో గట్టి కోటింగ్కే పడేటట్టుంది. తనేదో జానకిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే ఈ నిషిక నిజంగా ప్రేమ కురిపిస్తున్నాడు అనుకుంటోంది పిచ్చిపిల్ల. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.